ఫ్రెండ్స్ మనం కరిజ్మా సిరీస్లో పార్ట్ 2లో ఉన్నాం. లాస్ట్ బిఫోర్ ఆఫ్టర్లో వెహికల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అయితే తెలుసుకున్నాం, ప్రాబ్లమ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు పార్ట్ 2లో మనం కరిజ్మాకి ఇంజిన్ ముందు ఒక వీడియో ప్లే చేస్తాం, చూడండి భయ్య. ఫ్రెండ్స్ డేట్ కానీ చూసుకుంటే 26/4/2022, టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 10:37 అయితే అవుతుంది. ఈ రోజు అయితే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఈ కరిజ్మా వెహికల్కి ఇంజిన్ ఓపెన్ చేయాలనేది ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఆల్మోస్ట్ బాడీ ప్యానల్స్ మొత్తం చేంజ్ చేయాలి. బాడీ ప్యానల్స్ చేంజ్ చేసిన తర్వాత మనం ఒక 500 అంటే కస్టమర్ అనేది 700 కిలోమీటర్స్ తిరిగి నాకు ఇయ్యి అని చెప్పాడు. కాబట్టి మనం బాడీ ప్యానల్స్ మార్చిన తర్వాత అంటే కష్టం అయిపోద్ది. అందుకని మనం ఏం చేస్తామంటే బాడీ ప్యానల్స్ ఆర్డర్ పెట్టాము. ఇవన్నీ వచ్చే లోపల ఏంటంటే మ్యాక్సిమం ఇంజిన్ చేసి ఒక 500 కిలోమీటర్లు లేకపోతే ఒక 400 కిలోమీటర్లో తిరిగేస్తామంటే కస్టమర్కి ఏదైతే హెడ్లో క్యామ్ షాఫ్ట్ అండ్ రాక్ రామ్స్ కానీ వగేరే కొన్ని లూజ్ అవుతాయి. ఒక 500 కిలోమీటర్ తిరిగామంటే కంపల్సరీగా హెడ్లో నుంచి సౌండ్ క్రియేట్ అవుతుంది. ఆ సౌండ్ అనేది సాల్వ్ చేయించామంటే తర్వాత మళ్ళీ కంప్లీట్ రిపీట్ కాదు. ఎందుకంటే కొన్ని కొత్త సామాన్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా అరుగుదల అవుద్ది. అరుగుదల అయిన తర్వాత సౌండ్ క్రియేట్ అవుతుంది. ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఇది హైదరాబాద్ వెహికల్. మీకు హైదరాబాద్ వెహికల్ ఏంటంటే మనం చేయంగానే ఇచ్చేసామంటే కస్టమర్కి హైదరాబాద్ దాకా బాబులా ఒక కావాలి లేకపోతే ఒంగోలు దాకా పోగానే ఇంజిన్లో సౌండ్ స్టార్ట్ అయిపోద్ది. అందుకని అంటే మనం హైదరాబాద్ ఏదైతే డిస్టెన్స్ ఉందో 500 కిలోమీటర్ మనమే వాడేసి హెడ్లో ఆల్మోస్ట్ అన్నీ కరెక్ట్ చేసుకున్నా కస్టమర్కి ఇచ్చామంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈరోజు అయితే ఇంజిన్ ఓపెన్ చేస్తాను. టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 10:38 అయితే అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 26/4. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ అయితే విన్నారు కదా. మనకి అది ఒక 700 కిలోమీటర్స్ తిరిగి మనం కస్టమర్కి ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఈ బండికి ఇంజిన్ డౌన్ చేయడం నేను స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఇంజిన్ ఆయిల్ చూసినా సరే బాగా జిగడైతే అయిపోయింది. ఓకేనా, ఆయిల్ కానీ ఇంజిన్ నుంచి తగ్గిపోయింది. ఇంకొక 100-200 కిలోమీటర్స్ తిరిగి ఉంటే ఇంజిన్ కానీ స్టక్ అయిపోయింది బండికి. ఇప్పుడు ఇవన్నీ కదా మనకు కావాల్సింది. ఏంటంటే లాస్ట్ టైం ఇంజిన్ ఓపెన్ చేసేది, ఎలా ఓపెన్ చేయాలి ఏందని ఆల్మోస్ట్ అన్నీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. అయితే ఈ బండికి మనం ఇంజిన్లో ఎన్ని సామాన్ అయితే వేయబోతున్నాం, అసలు ఈ మొక్క ఏంది భయ్యా. అయితే మనం ఇంజిన్ ఓపెన్ చేస్తే తర్వాత అనేది తెలుస్తుంది. ఇంజిన్లో ఆ మొక్కలు అనేది జరుగుతుంటాయి చిన్నవి. ఆ మొక్క ఏందో కానీ మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇంజిన్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇంజిన్ అయితే ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత లోపల అయితే అట్టే పేరుకుపోయింది నల్లగా. సరే ఈ కానీ మనకి ఇంపార్టెంట్ కాదు. అసలు మనం ఇంజిన్లో వేయాల్సిన స్పేర్ పార్ట్స్ ఏమేమి స్పేర్ పార్ట్స్ అనేది ఇంజిన్లో వేస్తే కదా భయ్య. ముందు మనం పాత సామాన్ చూస్తే తర్వాత కొత్త సామాన్ గురించి తర్వాత పార్ట్ 3లో తెలుసుకుందాం మనం. ఇప్పుడు పార్ట్ 2లో ఏంది, ఈ సామాన్ అనేది ఎందుకు చేంజ్ చేస్తున్నాం, ఎందుకు చేంజ్ చేయాలి, చేంజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంది అనే విషయం అయితే తెలుసుకుందాం. లెట్స్ గో. ఓకే భయ్య, కొత్త సామాన్ చూసే ముందర పాత సామాన్ చూస్తామని వచ్చారు కదా. ఇప్పుడు ఏదైనా సరే ఒక కరిజ్మా వెహికల్ అనేది ఒక స్పెండర్ డీల్ చేసే మెకానిక్ కానీ డీల్ చేయగలదు కరిజ్మా. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక కకృతి వ్యాపారం చూపించకుండా చేస్తే దానికి ఏమేమి అవసరం కాంప్రమైజ్ కాకూడదు. కరిజ్మా విషయం ఏంటంటే కాంప్రమైజ్ కాకూడదు. ఇది ఏం కాదులే అని అనుకోకూడదు. అంతే ఇది పోయిందా తీసి పక్కన పడేస్తే అనే లెవెల్లోనే చేయాలి. ఎందుకంటే ఈ సీసీ అనేది 225 సీసీ ఒక కేటీఎం డీల్ చేస్తున్నా సరే, ఒక కరిజ్మా డీల్ చేస్తున్నా సరే, ఒక క్లాసిక్ 350 ఒక హెవీ సీసీ బండ్లు డీల్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇలాగే డీల్ చేయాలని ఉంటుంది. ఓకే ఇప్పుడు కానీ చూసుకుంటే దీంట్లో పోయిందా లేదా అంటే పోతే పక్కాగా అయితే చేంజ్ చేయాలి భయ్య. పోయిందా లేదా అనేది పర్టికులర్గా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్పెండర్ విషయాలు అనుకో ఆడ కళ్ళు మూసుకోవడం ఏం కాదు, అంటే అడ్జస్ట్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కానీ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి చూపిస్తాను. గేర్ వీల్స్ కానీ ప్రాబ్లం ఉంది, గేర్ వీల్స్ కానీ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ కానీ చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ బోరు, మనకి బండ్లో ఆయిల్ తగ్గుతుందంటే మీకు బోర్ గురించి చెప్పడానికి ఏముంది, లోపల లైన్స్ కూడా అంటే లేకపోతే ఫిష్ రింగ్స్ అనేది అరిగిపోయి, అందుకని కంపల్సరీగా అంటే బోర్. ఇప్పుడు నేను ఈ బండికి అయితే 25 ఫిష్ అయితే లేతుకైతే వేయాలి. ఇంకా నెక్స్ట్ ఏం చూసుకుంటే ఈ హెడ్లో వాల్స్ కంపల్సరీగా బోర్ చేస్తున్నాం అంటే పర్టికులర్గా ఏంటంటే హెడ్లో వాల్స్ అనేది ఆటోమేటిక్గా చేంజ్, ఇది లీక్ ఉందా లేదా అనేది కొంతమంది బొక్కలో పెట్రోల్ పోసి చూస్తూ ఉంటారు. అలా ఇంక లేదు భయ, ఇంకా ఇక్కడ కాంప్రమైజ్ అయ్యడానికి ఏం లేదు. బోర్ ఇప్పాం, హెడ్లు ఎత్తికేయాలి, వాల్స్ చేంజ్ చేసేయాలి. అవి బాగున్నాయా లేదా కానీ అనవసరం, చేంజింగ్ అంతే, ఇంకా అంతమించి ఏం లేదు. ఒక బండి బోర్కి వచ్చేంత వరకు వాల్స్ తిరిగాయంటే తర్వాత వీటి పట్ల ఆలోచించడానికి ఏం లేదు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనం ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేస్తాం కాబట్టి దీనికి క్రాంక్ సౌండ్ ఉంది భయ. క్రాంక్ సౌండ్ అనేది కంపల్సరీగా కరిజ్మా ఒక 70,000 కిలోమీటర్లు 80,000 కిలోమీటర్ తిరిగింది అనుకో, అంటే 70,000కి 80,000 క్రాంక్ సౌండ్ రాదు. ఇక్కడ కానీ చూసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఏదైతే ఇంజిన్ కేసు ఉన్నాయో చూసారా, బ్లాక్ కలర్ ఉన్నాయి చూసారా, ఎందుకుంది ఈ బ్లాక్ కలర్ అనేది. ఎంత గుడ్ కస్టమర్ అయినా సరే ఏదో ఒక టైంలో ఆయిల్ చేంజింగ్ 1 టైంలో 2 టైమ్స్ 3 టైమ్స్ ఆయిల్ చేంజ్ చేయడం వల్ల అంటే లోపల ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ అనేది బాగా బ్లాక్ అయిపోవడం వల్ల లోపల ఇంజిన్ కేసులో మొత్తం అతుక్కుపోద్ది. ఆ 1 టైం 2 టైమ్స్ లేట్ అయిన ఆయిల్ ఆ టైంలో ఏంటంటే ఏదైతే ఈ క్రాంక్కి రావాల్సిన ఆయిల్ అనేది ఫుల్గా రాక లోపల ఉన్న బేరింగ్ అనేది అరిగిపోయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మీరు క్రాంక్ సౌండ్ అండి వినిపిస్తాను, వినబడుతుందా? సరే ఉండండి, మైక్ దీనికి పెడతాను. అంటే ఇంత ముందు రోజుల్లో కానీ మీకు చెక్ చేసేది చూపించాను, అది పెడతాను మైక్. ఇప్పుడు నేను క్లారిటీగా ఓకే వినబడలా.
నేను పెట్రోల్ పోసి కడగల. యాక్చువల్గా ఏంటంటే పెట్రోల్ పోసి కడిగి క్రాంక్ సౌండ్ వినిపిస్తాను మీకు. నేను కడగలేదు, ఎందుకనంటే ఇలాగే సౌండ్ వస్తుంది కాబట్టి. ఓకే ఓకే ఇప్పుడు క్రాంక్ సౌండ్ అయితే వచ్చింది. ఈ క్రాంక్ అనేది మనం లేతులు ఇచ్చేసి మామూలు క్రాంక్ రాడు బేరింగ్ అది చేంజ్ చేస్తాం. దీన్ని కొత్త దేశం అంత మొగలు ఎవరు లేరు కానీ, ఎందుకంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ దీనిది. అంత అవసరమే లేదు భయ్య. కస్టమర్కి డబ్బులు వేస్ట్ చేయడం తప్పితే పెద్దగా అయితే నాకు ఉపయోగం అనిపించదు. మనం దీన్ని డీల్ చేయగలుగుతాం. ఎలా డీల్ చేయగలుగుతాం అంటే అలాగే చేయొచ్చు. నేను క్రాంక్ రాడ్ వేసి డీల్ చేయగలుగుతాను కాబట్టి నేను క్రాంక్ రాడే వేస్తాను, కొత్త క్రాంక్ వేస్తాను అవసరం లేదు. ఓకే, ఈ 3 అయితే లేతుకు పోవాలి. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇవన్నీ కొత్తవి భయ్య. ఓకేనా, ఆల్మోస్ట్ ఇక్కడ కానీ చూసుకుంటే ఫిష్ అనేది మీకు చూపించేస్తాను. ఈ ఫిష్ అనేది ఫిష్ రింగ్లు అరగడం వల్ల ఏంటంటే ఫిష్ అనేది చేంజ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇది గేర్ షాఫ్ట్. ఓకేనా, ఈ చూసే ముందు గేర్ వీల్స్ చూసేస్తాం, ఎందుకంటే నీట్గా కడిగి పెట్టినాను, ఎందుకంటే ఇట్లా ఆయిల్ ఉంది మళ్ళీ చేతికి అంతా అవుద్ది. ఇప్పుడు ఈ గేర్ వీల్స్ అనేది పర్టికులర్గా ఏంటంటే మనం ఒక కరిజ్మా కానీ ఒక స్పెండర్ కానీ ఫ్యాషన్ ప్లస్ కానీ ఏ వెహికల్ అయినా సరే ఒక ఇంజిన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా గేర్ వీల్స్ ఏమైనా అరుగున్నాయా అనేది పక్కాగా చెక్ చేయాలి. నువ్వు ఇంజిన్కి ఒక 20,000 ఖర్చు పెట్టి చేసి గేర్ వీల్స్గా అరుగున్నాయంటే ఇంజిన్ మొత్తం చండాలం. ఎందుకంటే కస్టమర్కి ఆ ఫీల్ ఇది, ఆ కొత్త బండి ఫీల్ ఇది. ఆ కొత్త బండి ఫీల్ అయినప్పుడు నువ్వు బండిలో ఇంజిన్లో క్రాంక్ మార్చుకొని కొత్త బోర్ వేసుకొని క్యామ్ షాఫ్ట్ రాక్ రామ్స్ క్లచ్ ప్లేట్లు అన్నీ వేసినా సరే గేర్ వీల్స్ సరిగినప్పుడు ఏంటంటే ఆ కస్టమర్కి ఆ ఫీల్ రాదు. అందుకని మనం గేర్ వీల్స్ అయితే పక్కాగా చెక్ చేయాలి. ఇక్కడ కానీ చూసుకుంటే ఈ బండిలో కానీ చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇక్కడ కానీ చూసుకుంటే థర్డ్ అండ్ ఫోర్త్ గేర్ వీల్ పోయింది. ఇక్కడ చూసారా ఈ విధంగా చుక్కలు మీకు క్లారిటీ కనబడుతుందా? ఈ విధంగా అరుగుదల ఉండకూడదు. ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ వీల్ చూడండి ఎలా ఉందో, ఇలా స్మూత్గా ఉండాలి. ఇది చూడండి, దీనికి డిఫరెన్స్ చూస్తానండి. ఓకేనా, మొత్తం చూడండి. ఏడో ఒక దిగడైతే మనం వదిలేయచ్చు. అందులో ఏంటంటే కరిజ్మా ఫుల్ ఇంజిన్ చేస్తాం కాబట్టి ఆ ఒక్క దిగడైనా సరే వదిలేయకూడదు. ఓకేనా, ఈ వీల్ చూసారా చెప్పగా అరిగిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి ఫోర్త్ గేర్ వీలు. ఓకేనా, ఇది మీకు పెద్దగా కనబడదు కానీ మనం ఎక్కువ కరిజ్మా వెహికల్లో థర్డ్ గేర్ వీల్ ఇస్తాం. ఇది చూడండి, ఇది కానీ కొద్దిగా ఈ ఒక్క దాంట్లో అరుగున్న సాల్వ్ అయ్యా, ఇంకా లేదు. 1 2 3 4 5 6 7 ఎన్ని వీల్స్ అరిగిపోయినా చూడండి. అందుకని ఏంటంటే ఇక్కడ కానీ చూసుకుంటే ఇది థర్డ్ గేర్ వీల్, ఇది థర్డ్, ఫోర్త్ గేర్ వీల్, ఫిఫ్త్ గేర్ వీల్ డ్యామేజ్ లేదు, ఇక్కడ ఫస్ట్ గేర్ వీల్ డ్యామేజ్ లేదు, ఇక్కడ సెకండ్ గేర్ వీల్ కానీ ఏం కాదు. అయితే ఇది ఏం కాదు అసలు ఏం కాదు. ఓకేనా, లేదు మార్చేద్దామంటే మార్చేయచ్చు, పెద్ద కాస్ట్ అయితే ఏం కాదు, 600 ఉంటుంది. సరే ఓకే, ఈ సెకండ్ గేర్ అనేది మనకి ఎక్కువసేపు రన్నింగ్ ఉండదు భయ్య, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మెకానిక్. అంటే ఇక్కడ లైట్గా ఏదో అరుగుదల అనిపిస్తుంది అని చెప్పేసి మనం సెకండ్ గేర్లో ఎక్కువసేపు రన్నింగ్ చేయం. ఫస్ట్ వేస్తాం, సెకండ్కి వేస్తాం, వెంటనే థర్డ్కి వెళ్ళిపోతాం. ఓకే, ఎందుకంటే థర్డ్కి వచ్చేస్తాం. మా థర్డ్లో ఏంటంటే ట్రాఫిక్లో కానీ మామూలుగా ఒక రూట్ కానీ కంపల్సరీ థర్డ్ వాడుతాం, తర్వాత ఫోర్త్కి వెళ్తాం, ఫిఫ్త్ తక్కువ వాడతాం. ఇక్కడ ఫస్ట్ సెకండ్ తక్కువ వాడేది, ఫిఫ్త్ కానీ తక్కువ, థర్డ్ ఫోర్త్. అందుకే థర్డ్ ఫోర్త్ గేర్ వీల్స్ అనేది ఇక్కడ అరుగుంది. ఇది కానీ ఏం అవసరం లేదు నాకు తెలిసినంతవరకు. ఓకేనా, ఎందుకంటే మనకి సెకండ్ గేర్ అనేది ఇంజిన్ హార్డ్ ఉంటుంది, ఆ టైంలో ఈ సౌండ్ వినబడదు, వెంటనే మళ్ళీ థర్డ్కి వచ్చేస్తారు, అంటే థర్డ్ గేర్ వీల్కి వచ్చేస్తారు. కాబట్టి ఇది అసలు ఏం కాలేదు భయ, మీకు ఫోన్లో అనేది ఏదో స్క్రాచెస్ బండి కనబడుతుంది, ఏం కాదు. సరే దొరికితే మార్చేస్తాను. ఓకేనా, అంటే ఇంక నెక్స్ట్గా చూసుకుంటే మెయిన్ షాఫ్ట్ కానీ అదే గేర్ వీల్స్ మనం చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి? మెయిన్ షాఫ్ట్ కానీ అదే గేర్ వీల్స్ ఏదైతే ఇక్కడ కానీ చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 2 గేర్ వీల్స్. ఓకేనా, మనకి ఇలా పెట్టినా సరే ఆ 2 గేర్ వీల్స్ మీద చాంతుంది. అంటే ఇది ఒక ఐడెంటిఫై మెకానిక్. ఇప్పుడు నేను ఎలా చెప్పాను, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అని చెప్పేసి ఇక్కడ కానీ చూసుకున్నా అదే విధంగా వస్తుంది మనకి. ఓకే, నేను నాకు చూపించిన గేర్ వీల్ ఇది థర్డ్ అని చెప్పాను, ఫోర్త్ అని చెప్పాను. ఓకేనా, ఇది ఫస్ట్ అని చెప్పి ఇది సెకండ్ అని చెప్పి అదేవిధంగా ఆపోజిట్ వస్తుంది. దీని గురించి ఎప్పుడైనా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కానీ చూసుకుంటే మనకి ఈ షాఫ్ట్లో మెయిన్ షాఫ్ట్లో అరగడం అంటూ కష్టం. యాక్చువల్గా ఏంటంటే ఆపోజిట్ గేర్ వీల్స్ అనేది అరిగిపోయాలి. ఇక్కడ కానీ మీరు పర్టికులర్గా చూసుకోండి. ఓకేనా, ఇక్కడైతే ఎక్కడ ఏం అరగలేదు. అదేవిధంగా ఈ గేర్ వీల్ చూసుకున్నా సరే కొద్దిగా అరిగినా సరే మార్చేద్దాం భయ, పెద్ద కాస్ట్ అయితే ఉండదు, 600. ఇదికైతే లైట్గా ఇక్కడ అరిగింది. ఓకేనా, మనకి కస్టమర్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే కొద్దిగా అరుగుంది థర్డ్ గేర్ వీలు, ఫోర్త్ గేర్ వీలు కానీ చిన్న చుక్కలు ఉన్నాయి చూసారా. ఓకేనా, వేసేద్దాం భయ. దీంట్లో థర్డ్ ఫోర్త్, దీంట్లో థర్డ్ ఫోర్త్, అంటే ఆపోజిట్ 2 గేర్ వీల్స్ అయితే చేంజ్ చేస్తాం. మిగతా కానీ చూసుకుంటే ఫస్ట్ గేర్ వీలు ఎలాంటి కంప్లైంట్ లేదు. అదేవిధంగా ఫస్ట్ సెకండ్, ఇది సెకండ్ అంటే
ఈ వీల్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ 5th గేర్ వీల్ ఇది కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, మనకి కావాల్సింది ఏంటంటే 3rd 4th గేర్ వీలు ఆపోజిట్ 2 వీల్స్ అయితే ఇక్కడ దీంట్లో కావాలి. ఈ వాషర్లు జాగ్రత్త భయ. లాస్ట్ టైం ఈ ఒక్క వాషర్ మిస్ అయిపోయి ఒక విజయవాడ బండికి అయితే చాలా ఇబ్బంది పెట్టింది ఓన్లీ. కానీ వాషర్లు జాగ్రత్త, వాషర్ల విషయంలో జాగ్రత్తగా కాపాడుకోండి ఇంజిన్ బిగించేంత వరకు. ఓకే, ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ పటాపటా చెప్పేస్తాను భయ. ఇక్కడ చెప్పేదానికి అయితే ఏం లేదు. ఏదైతే ఈ క్లచ్ అసలు ఉందో హరికాడికి వస్తే ఏంటంటే క్లచ్ ప్లేట్లు పోయి ఉన్నాయి అంటే కంపల్సరీగా ఏదైతే ఈ క్లచ్ సెంటర్ ఉందో క్లచ్ సెంటర్ పోయిందంటే ఇంకా సెట్ తీ పక్కన పెట్టు. ఇంకా లోపల హబ్బుతో మనకి పనిలే, ఈ హబ్బుతో పనిలే, ఇంకా పైన హబ్ అరుగుందంటే సెట్ తీ. నెక్స్ట్ కానీ చూసుకుంటే గేర్ షాఫ్ట్ భయ. గేర్ షాఫ్ట్ కానీ చూసుకుంటే ఇక్కడ అనేది అరుగుంది. ఓకేనా, ఇది అందుకని చేంజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ క్లచ్ బెల్, క్లచ్ అమ్మింగ్ దగ్గర చెప్పేదాకా తెలియదు. ఇంజిన్ ఓపెన్ చేస్తాం అంటే పర్టికులర్గా హరి అనేది ప్రతి వెహికల్లో మీరు చూస్తూనే ఉంటారు. క్లచ్ బెల్ అంటే క్లచ్ అమ్మింగ్ కంపల్సరీగా ఏంటంటే బండి ఒరిజినల్ బీటింగ్ రావాలంటే కంపల్సరీ క్లచ్ బెల్ అండ్ క్లచ్ అమ్మింగ్ చేంజ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే టైమింగ్ ప్యాడ్స్. లాస్ట్ టైం ప్యాడ్స్ అనేది మెకానిక్ వేస్తున్నాడు అంటే డైరెక్ట్గా డ్యామేజ్ అయిపోతే ఇంజిన్ డౌన్ చేయకుండా ఇంజిన్లో ఉన్న ప్యాడ్ అయితే ఇది ఉండింది హెడ్కి సీటింగ్ అయ్యి. ఓకేనా, వేసిన మెకానిక్ ఏంటంటే ఈ సైడ్లో కట్ చేసి లోపలికి అయితే దోపేసాడు. బై మిస్టేక్ ఏదో జరిగింది, దాన్ని తీసి పక్కన పెట్టండి. నెక్స్ట్ టైమింగ్ చైన్ కిట్లో టైమింగ్ చైన్ టెన్షన్ వస్తుంది, దీంతో పాటు అదేవిధంగా టైమింగ్ ప్యాడ్స్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే క్యామ్ షాఫ్ట్, రాక్ రామ్స్. ఇది కానీ ఏంటంటే మీకు తుడిసి అయితే చూపిస్తాను. ఏడు చూడండి, ఏడనేది కొద్దిగా స్టెప్ అంతే. అంటే యాక్చువల్గా ఏంటంటే 100cc వెహికల్స్లో మనకి లేత్కి ఇచ్చేసి దాన్ని రెడీ చేసేసి అంతే బిగిచ్చేస్తారు. మనం ఈ 225cc ఏంటంటే లేత్ గీయడం అలాంటి వ్యాపారాలు చేయకూడదు. కంపల్సరీగా అరుగుదల అయిందంటే కంపల్సరీగా చేంజ్ చేసేయాలి. ఇక్కడ అరుగుదల అయింది కాబట్టి నేను ఇది చేంజ్ చేస్తాను. అదేవిధంగా హెడ్లో రాక్ రామ్స్, ఈ రాక్ రామ్స్ కానీ ఇక్కడ చూసారా అరిగిపోయింది. అంటే ఆ సైడ్లాగా జరిగింది, అది ఏమవుద్ది భయ, అది ఏమవుద్ది కాదా అని మాట ఉండకూడదని నేను చెప్పాను నీకు. అది ఏమవుద్ది కాదని ఉండకూడదు, అరుగుదల అయింది అంతే, మార్చాలంతే. ఇంకా ఓకేనా, టోటల్గా అయితే ఇది భయ మార్చేది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇంకా ప్యాకింగ్ కిట్, ఆయిల్ సీల్ కిట్, ఓరింగ్ కిట్, ఇంకా ఆయిల్ గేజ్, కిక్ స్ప్రింగ్ అవి వగేరే ఉంటాయి. అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకు టైం అయితే అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా మనం ఇంజిన్లో స్పేర్ పార్ట్స్ అనేది ఏ రీజన్ మీద చేంజ్ చేస్తున్నాం, నేను దీనికి ఏ రీజన్ మీదనే చేంజ్ చేస్తున్నాను అనేది. మనం ఏం చేయాలంటే ఈ సామాన్ మొత్తం క్లీన్ చేసుకొని మనం పార్ట్ 3లో కనబడదాం భయ్య. అసలు ఈ ఇంజిన్కి అనేది నేను ఎలాంటి సామాన్ తెప్పించాను, ఏమేమి సామాన్ తెప్పించాను, ఐట్లు ప్రైస్ ఎంత ఏందనేది మనం పార్ట్ 3లో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ టోటల్గా మీకు వీడియో నచ్చినా కూడా లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో మన ఛానల్ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.